వెన్ ఐ సే ఎమర్జెన్సీ అంతే. మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాతనే ఒకటే అకౌంట్, శాలరీ అకౌంట్ ఉండే, దాంట్లోకి ఇన్కమ్ రావడం, శాలరీ పడడం అండ్ ఖర్చు అయిపోయేది. ఇంప్రూవ్డ్ దిస్ 3 అకౌంట్ సిస్టమ్ టు 4 అకౌంట్ సిస్టమ్. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా యూపీఐ ఉండొద్దు, మీరు థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ప్రతి ఒక్కరికి ఒక 3 to 12 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేవ్ చేసుకోవాలి. స్ట్రిక్ట్ గా మీరు ఒకటి డిసిషన్ తీసుకుంటారా అంటే ఆ డిసిషన్ కి స్టిక్ అవ్వండి. నెక్స్ట్ వేరే దగ్గర అప్పు చేయకండి ఆర్ ఖర్చులు ఎక్కువ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ అకౌంట్ నుంచి వెళ్ళాలి. హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. శాలరీ వస్తుంది పోతుందా, మనీ ఎట్లా ఖర్చు అవుతున్నాయి అర్థమైతలేదా? ఈ వీడియోలో నేను పర్సనల్ గా ఫాలో అయ్యే మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ షేర్ చేస్తాను. ఈ ఒక్క సిస్టమ్ తో మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది అండ్ క్లిస్టర్ క్లియర్ గా మీ శాలరీ ఎక్కడ ఖర్చు అవుతుందో అర్థమవుతుంది. సేవ్ దిస్ వీడియో. జాబ్ జాయిన్ అయ్యే కంటే ముందు వరకు నాకు ఒక అకౌంట్ అనేది లేకుండే. జాబ్ జాయిన్ అయిన తర్వాతనే ఒకటే అకౌంట్, శాలరీ అకౌంట్ ఉండే, దాంట్లోకి ఇన్కమ్ రావడం, శాలరీ పడడం అండ్ ఖర్చు అయిపోయేది. మంత్ ఎండ్ వరకు నాకు అమౌంట్ అనేది కనిపించకపోతుండే. సో మనీ ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఏంటి అనేది అర్థమయ్యేది కాదు. ఈ టైంలోనే యూట్యూబ్ లో నేను ఈ 3 అకౌంట్ సిస్టమ్ అనేది చూసినాను అనమాట. కాకపోతే ఐ హావ్ ఇంప్రూవ్డ్ దిస్ 3 అకౌంట్ సిస్టమ్ టు 4 అకౌంట్ సిస్టమ్. సో బేసిక్ గా ఈ మనీ మేనేజ్ సిస్టమ్ లో మనకి 4 అకౌంట్స్ ఉండాలి. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఇన్కమ్ అకౌంట్. సో ఈ ఇన్కమ్ అకౌంట్ లో మీ శాలరీ గానీ, మీ ప్యాసివ్ ఇన్కమ్ గానీ, ఎనీ ఇన్కమ్, మీకు ఏదైనా ఇన్కమ్ వస్తుంది అంటే అది ఈ బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళాలి అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్ కి మీరు డెబిట్ కార్డ్ గానీ, యూపీఐ ట్రాన్సాక్షన్స్ గానీ ఎనేబుల్ చేసుకోవద్దు. సో ఓన్లీ మీకు నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉండాలి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ అకౌంట్, జస్ట్ ఓన్లీ ఇన్కమ్. అండ్ సెకండ్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్. సో ఈ బ్యాంక్ అకౌంట్ కి ఇన్కమ్ అకౌంట్ నుండి ఎవ్రీ మంత్ యాజ్ సూన్ యాజ్ మీకు ఇన్కమ్ రాగానే, డిపెండింగ్ అపాన్ మీ ఖర్చులు 20% ఆర్ 30% ఈ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ థింగ్ ఈ బ్యాంక్ అకౌంట్ కూడా యూపీఐ ఉండొద్దు, మీరు థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఈ సేవింగ్స్ అకౌంట్స్ నుంచే మీరు ఎస్ఐపిస్ గానీ, పర్సనల్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ మార్కెట్ కి దీని పర్పసే ఉండాలి. ఇంకా దేనికి కూడా మళ్ళీ అగైన్ సేమ్ థింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ, మీరు ఫ్రెండ్స్ కి ట్రాన్సాక్షన్స్ కానీ ఈ అకౌంట్ నుంచి చేయొద్దు. సో ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎస్ఐపిస్ మాత్రమే దీని నుంచి చేయాలి. డిపెండింగ్ అపాన్ యువర్ సేవింగ్స్ గోల్ ఒక 20 to 30% ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఈ అకౌంట్ కి షేర్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎమర్జెన్సీ అకౌంట్. ప్రతి ఒక్కరికి ఒక 3 to 12 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది సేవ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ లెట్స్ సే మీకు మంత్లీ 1 lakh అట్లా ఖర్చు అవుతుంది, లైక్ రెంట్, ఫుడ్, ఈఎంఐస్, ఎవ్రీథింగ్ అట్లా. సో మీకు 6 lakhs to 12 lakhs అమౌంట్ అయ్యే వరకు ప్రతి మంత్ కొంచెం ఈ ఎమర్జెన్సీ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండండి. వన్స్ యూ హ్యావ్ ఎనఫ్ అమౌంట్, లైక్ యూ కెన్ స్టాప్. సేమ్ థింగ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్ కి మీకు డెబిట్ కార్డ్ గానీ ఏ యాక్సెస్ ఉండొద్దు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు యూ కెన్ గో టు బ్యాంక్ అండ్ యూ కెన్ గెట్ దోస్ డీటెయిల్స్. అండ్ ఒకవేళ ఉన్నా కానీ యూజ్ చేయకండి అనేది నా ఉద్దేశం. లైక్ ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తా లేకపోతే ఎవరికైనా అప్పు తీర్చాలి అంటే ఈ అకౌంట్ లకి యూజ్ చేయకండి. వెన్ ఐ సే ఎమర్జెన్సీ అంతే. మీకు ఎమర్జెన్సీ చెప్పి వచ్చినప్పుడే ఈ అమౌంట్ యూజ్ చేయాలి. ఫైనల్ అండ్ లాస్ట్ అకౌంట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఈ అకౌంట్ మీరు ఎంతైతే మంత్లీ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు బడ్జెట్ డిఫైన్ చేసుకోండి. మీ సాలరీలో సపోజ్ 20% మీరు సేవింగ్స్ అయిపోయింది, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కి ఒక 30% అయిపోయింది, మిగిలిన ఏదైతే 50% ఉందో 50% ఖర్చు పెట్టేస్తారా, 30% ఖర్చు పెడతారా అనుకుంటే ఆ 30% మాత్రమే ఈ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది మీ బడ్జెట్ అంతే, మీరు ఇంతే ఖర్చు పెట్టాలి, దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టవద్దు. సో ఈ 30% ఏదైతే ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఉందో దీనికి యూపీఐ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ లైక్ మీ డే టు డే ట్రాన్సాక్షన్స్, మీ ఫ్రెండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ అకౌంట్ నుంచి వెళ్ళాలి. అండ్ వన్స్ ఈ అకౌంట్ లో 0 rupees ఆర్ లైక్ ఆ మనీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు మనీ లేనట్టే. లైక్ డోంట్ యూజ్ క్రెడిట్ కార్డ్స్, డోంట్ యూజ్. మీ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా నేను ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటా లేదా ఇన్కమ్ అకౌంట్ లో కొంచెం డబ్బులు ఉంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అనేది చేయొద్దు. స్ట్రిక్ట్ గా మీరు ఒకటి డిసిషన్ తీసుకుంటారా అంటే ఆ డిసిషన్ కి స్టిక్ అవ్వండి. లేదు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంటే యూ కెన్ నెగోషియేట్, లైక్ మళ్ళీ మీరు 50% చేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ వేరే దగ్గర అప్పు చేయకండి ఆర్ ఖర్చులు ఎక్కువ చేసుకోకండి. ఇన్ కేస్ మీ డబ్బులు అయిపోతున్నాయి అంటే ఖర్చులు మాత్రం తగ్గించండి. సో ఈ 4 అకౌంట్స్ అయితే ఉండాలి. సో ఈ 4 అకౌంట్ సిస్టమ్ తోనే మీకు క్లిస్టర్ క్లియర్ గా మీ శాలరీ ఎక్కడ పోతుంది ఏంది అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో వెన్ మీరు స్ట్రిక్ట్ గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని అదే
అదే అమౌంట్ మీరు ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని వస్తుంది. నేను ఇంతే ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఖర్చు పెట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అన్న ఒక థాట్ వస్తుంది. మీ మనీ ఎమర్జెన్సీ ఫండ్ లో కనిపిస్తున్నా, సేవింగ్స్ అకౌంట్ లో కనిపిస్తున్నా మీరు అది ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఈ 4 అకౌంట్ సిస్టమ్ తోని మీకు క్రిస్టల్ క్లియర్ గా మీకు అమౌంట్ ఎక్కడ పోతున్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ఈ సిస్టమ్ తోని మీరు క్లియర్ గా మేనేజ్ చేస్తారు మీ అమౌంట్. మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అంటే మనకి ఎంత ఉందో అంతే ఉండాలి. సో హోప్ఫుల్లీ ఈ సిస్టమ్ మీరు అడాప్ట్ చేసుకుంటారు. బేసిక్ గా 4 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఆర్ లైక్ అలవాటు పడడానికి టైం పడుతుంది. మాక్సిమం 6 months లో ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. సో వన్స్ ఒక్కసారి మీరు అలవాటు పడిన తర్వాత యూ ఫీల్ డిఫరెన్స్. అండ్ సో ఒకసారి ట్రై చేయండి, 4 అకౌంట్స్ ఓపెన్ చేసి నేను చెప్పినట్టు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని లైక్ యూ కెన్ సీ యువర్ ఫైనాన్షియల్ వెల్త్, హౌ ఇట్ ఈస్, క్యాష్ ఫ్లోస్ ఎట్లా అవుతున్నాయి అనేది మీకే అర్థమవుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, వాల్యూ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. సీ యూ అగైన్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.